ఎవ్వరికి పోస్ట్ దొరకదు. ఇది ఓపెన్ రేవంత్ అన్న చెప్పినారు, హైకమాండ్ చెప్పింది. దాని తర్వాత వాళ్ళు వస్తుంటే మేమందరికీ తీసుకుంటాం. ఆ ప్రామిస్ చేసింది ఆ అర్ధరాత్రి. ఆ రోజు కాంగ్రెస్కి సునామీ, ఆ రోజు కాంగ్రెస్కి లైట్ లేదు. అట్లాంటి టైంలో రేవంత్ అన్న ఒక మాట ఇచ్చినాడు, దానికే కట్టుబడి ఉంటున్నారు. దట్స్ ఆల్. బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి, వాళ్ళకు ఎట్లా కాంగ్రెస్కి ఫినిష్ చేయాలి అట్లా మాకు కూడా బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి అని 1 పాయింట్ ప్రోగ్రామ్. అది తప్పు ఉంటే ఒకసారి కాదు 1,00,000 సార్లు కూడా అది తప్పు చేస్తాం. కానీ పార్టీలో మీలాంటి వాళ్ళు వెనకబడిపోతున్నారు. దానివల్ల వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పార్టీ మారి మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. నేను ప్రత్యేకంగా మీకు కొన్ని నేమ్స్ నేను చెప్పక్కర్లా, మొన్న అసెంబ్లీలో జరిగిన సిచ్యుయేషన్స్ కొన్ని మీకు తెలుసు. అలాంటి వాళ్ళని ఎట్లా సహిస్తారు, ఒక పార్టీ ఎందుకు సహిస్తోంది అనేది ఇక్కడ సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నీ వదిలేసి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి లాక్కోవటం అనేది అదే సిద్ధాంతం అనేది నేను అడిగేది. అవర్ టార్గెట్ ఇస్ రెఫరల్ టు కాంటెక్స్ట్ పెట్టండి కిషోర్ గారి. అవర్ టార్గెట్ ఇస్ టు డెమాలిష్ బీఆర్ఎస్. ఎందుకు? నో, వాళ్ళు మాకు డెమాలిష్ చేయడానికి టోటల్ ప్రయత్నం చేసినారు కాబట్టి ఇంటికా జవాబు. మీరేమైనా ఎదుర్కొన్నారు అట్లాంటివి? నేను కాదు, మీరేమన్నా ఎదుర్కొన్నారు ప్రత్యేకంగా? మీరేమన్నా ప్రత్యక్షంగా చూసారా? పోనీ చూసింది కాదు, అన్ని ఇది ఓపెన్ కదా. ఓపెన్ కరెక్ట్. మా దగ్గర నుంచి ఇంతమంది మోర్ దెన్ 60 రైట్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ వెళ్ళిపోయిన రాజ్యసభ దేనికోసం వెళ్ళిపోయినారు. 100 crores అప్పుడు తెలంగాణ వాదం ఉంది, అప్పుడు తెలంగాణ వాదం నడిచింది. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకురాలేకపోయింది. పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణని ముందుకు తీసుకో. ఐ టోటలీ అగ్రీ. తెలంగాణ వాదం ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాదం ఉన్నది, అంతే. హ్యాట్రిక్ సీఎం వస్తే బతుకు బాగుపడుతుంది, లేకుంటే బస్ స్టాండ్ అయిపోతారు రా, అంతే. మీకు తెలివి ఉంటే రా, లేకుంటే అక్కడ ఉండి బస్ స్టాండ్ రా, అంతే. దట్ ఈజ్ అవర్ లాస్ట్ ఆన్సర్. పోస్ట్ ఇయ్యం, మినిస్ట్రీ ఇయ్యం, డబ్బులు ఇయ్యం. వస్తే 15 years మా దగ్గర వచ్చి రాజకీయం చేసుకో, అంతే. ఓవర్. కాంగ్రెస్ పార్టీ ఇది వరకు చరిత్రను చూస్తే ఏ సీఎంని కూడా 1 year 2 years మించి కొనసాగించిన సందర్భాలు లేవు. కర్ణాటక, మహారాష్ట్ర, పక్క రాష్ట్రాలు బోల్డెన్ ఉన్నాయి మనకి ఉదాహరణలు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం కొనసాగిస్తారన్న నమ్మకం ఏంటి? నంబర్ 1 ఆయన. మీరు రేవంత్ గారనే అంటున్నారు, చెప్తున్నా 15 ఏళ్ళు రేవంత్ గారు అని అన్నారు. 100%. దాన్ని కట్టుబడి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది? ఇక్కడ ఇదే క్వశ్చన్ నాకు ఎలక్షన్ ముందు అడిగినారు 100 జర్నలిస్టులు. అరే మీరు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అంటున్నాడు, ఒక జూనియర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాడు ఎట్లా అవుతాడు? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు ఎట్లా అవుతాడు? జూనియర్ పొట్టోడు ఎట్లా అవుతాడు? 100 క్వశ్చన్ అడిగినారు. నేనన్నా పులి. అరే మేమందరు పులిలు లేము, వేరే వాళ్ళు పులిలు లేరు. నేనన్నా ఎస్, అందరు పులిలు, కానీ ఈ పొట్టోడే పెద్ద పులి. కానీ అదే పెద్ద పులి ఈరోజు ఫిరోజ్ ఖాన్ వెనకాల లేకుండా ఫిరోజ్ ఖాన్ గారు దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. దట్ ఈస్ టోటల్ రాంగ్. రేవంత్ రెడ్డి అన్న ఏ రోజు అవసరం పడుతుంది ఒక గ్లాడియేటర్ నచ్చని ఎంఐఎంతో వాళ్ళు కలిసే ప్రయత్నం జరుగుతోంది. అది ఒక ఈక్వేషన్, బీఆర్ఎస్ కి ఫినిష్ చేయడానికి ఒక క్యాల్కులేషన్, ఈక్వేషన్, స్ట్రాటజీ. ఆడేటప్పుడు ఇంకా మాట్లాడడానికి ఇంకేం లేవు క్వశ్చన్స్ మీ దగ్గర. 2 months దోస్తీ, ఇంకా తర్వాత ఉండదు. ఆ టైంలో ఎంపీ ఎలక్షన్స్, అది దోస్తీ కావాలి, అది ఒక స్ట్రాటజీ. దాని ప్రకారమే మేము సపోర్ట్ చేసినాం, అందరు సపోర్ట్ చేసినారు. ఆ స్ట్రాటజీ వెళ్ళిపోతుంది తమ్ముడు. ఏ టైంకి రేవంత్ రెడ్డికి మైండ్లో వస్తుంది, ఎస్ నౌ ఐ రిక్వైర్ గ్లాడియేటర్ ఫిరోజ్ ఖాన్, స్పార్టకస్ ఫిరోజ్ ఖాన్, భగత్ సింగ్ ఫిరోజ్ ఖాన్, శివాజీ మహారాజ్ ఫిరోజ్ ఖాన్. వచ్చేస్తాం. జీవితం అంకితం చేసినాం. చెమట కాదు, డబ్బులు కాదు, రక్తం ఇస్తాం. అది రేవంత్ అన్నకి తెలుసు, హైకమాండ్కి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. దట్స్ ఆల్. ఫిరోజ్ అన్న, ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఒక లక్ష్యం లేకుండా ఫిరోజ్ ఖాన్ గారి జీవితం నడుస్తుంది. హూ సైడ్? ఒక పక్క హిందూ అంటారు, ఒక పక్క జై శ్రీరామ్ అంటారు, ఒక పక్కనేమో నేను నా ముస్లిమ్స్ అందరికీ నేను
రాబోయే కాలంలో నేను మొదటి నుంచి కూడా నేను ముస్లిమ్స్ వెనకాల ఉన్నానని అంటారు. నా మైనార్టీ సెక్షన్ అంతా కూడా ముందుకు తీసుకెళ్తానంటారు. మరోవైపు నేను మా క్రిస్టియన్స్కి వెనకాల నేనే ఆ వినోదనగా నిలుస్తానంటారు. ఈ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రం పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి కూడా అక్కడ కూడా అదే మాట్లాడతారు. ఏంటి భిన్న కోణాలు ఏంటి ఫిరోజ్ ఖాన్లో ఎందుకు వస్తున్నాయి? ఫిరోజ్ ఖాన్ అంటే ఫస్ట్ ఇండియన్ అండ్ పుట్టిన ముస్లిం. ఇక్కడ పెట్టి చెప్పండి. పుట్టిన ఇండియన్, పుట్టిన ముస్లిం. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా చెప్పిన సత్యదాకా అదే చెప్తా. ఆ ఇస్లాం చెప్పింది ప్రతి ఒక్క రిలీజన్కి రెస్పెక్ట్ చేయి. ఆ జై శ్రీరామ్కి రెస్పెక్ట్ చేస్తా, జీసస్ క్రైస్ట్కి రెస్పెక్ట్ చేస్తా, గురునానక్కి రెస్పెక్ట్ చేస్తా, అంబేద్కర్జీ ఒక గాడ్, ఆ అంబేద్కర్జీ కూడా రెస్పెక్ట్ చేస్తా. సో ఆ రెస్పెక్ట్ చేసే పదం మా ఇస్లామే నేర్పించింది. కొంతమందికి తెలియకపోతే ఇలా నేర్చుకో. మానత్వం, ప్రేమ, సాక్రిఫైస్ ఇస్లాం. ప్రతి ఒక్క కులం మతంకి రెస్పెక్ట్ చేయి చెప్పిన ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్లో నేను ఇట్లా అండర్లైన్ చేసి చూపిస్తా. నెక్స్ట్ టైం మీరు వస్తే ఖురాన్ ఇట్లా తీసి అది రీడ్ చేసుకొని దాని ట్రాన్స్లేషన్ చెప్తా. ఆ చిన్నప్పుడు నాకు అమ్మ ఖురాన్ నేర్పించింది, అమ్మ చెప్పింది ఇది మానత్వం, ఇదే ఇస్లాం. జై శ్రీరామ్. రెస్పెక్ట్ చేయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్కి రెస్పెక్ట్ చేయి. చేస్తాం, 100% రెస్పెక్ట్ చేస్తాం. వాట్ ఈస్ దర్? జీసస్ క్రైస్ట్కి రెస్పెక్ట్ చేస్తా. వాట్ ఈస్ దర్? పెద్దమ్మ గుడికి పోతా. వాట్ ఈస్ దర్? రెస్పెక్ట్ చేస్తా. వాట్ ఈస్ రాంగ్? తిరుపతికి పోతా. వాట్ ఈస్ రాంగ్? యూసుఫ్ బాబా దగ్గర పోతా. వాట్ ఈస్ రాంగ్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాకు ఇస్తుంది కదా అర్హత. ఎస్. నా ఇస్లాం ఇస్తుంది కదా. ఎస్, నో డౌట్. అడగాలి అంటే అల్లాతో అడగాలి, కానీ రెస్పెక్ట్ అందరికీ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ మా ఖురాన్ చెప్పింది. గుడ్, అదే చేస్తున్నాను నేను. సో ప్రతి ఒక్క ఇండియన్ అదే చేయాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అనేక్తాలో ఎక్తా. అరే నాకు దుబాయ్లో బిజినెస్ ఉన్నది అడుగుతారు, అరే భాయ్ 140 crores, మీరు ఎట్లా యునైటెడ్ ఉంటారు? ఇన్ని లాంగ్వేజ్లు, ఇన్ని రీజన్లు, ఇన్ని కాస్ట్, ఇన్ని భాష, ఇంత యాష, డ్రెస్సింగ్ అన్నీ ఉన్న తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, మీరు ఎందుకు ఇంత కలెక్టివ్గా ఉంటారు? మీకు సలాం చేయాలి. సో అదే బ్యూటీ, బికాస్ ఇండియా ఈజ్ అ రెయిన్బో. మైనారిటీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి యాజ్ పర్ ఖురాన్, యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చలో అది బంగ్లాదేశ్ కదా, ఖురాన్ మాట్లాడదాం. యాజ్ పర్ ఖురాన్ కేటగారికలీ ప్రాఫిట్ మొహమ్మద్ ఈస్ టెలింగ్ ఎవర్ మెజారిటీలో ఉంటారు వాళ్ళ మీద ఎక్కువ భారం ఉంటుంది, మైనారిటీకి ప్రొటెక్ట్ చేయాలి. ఇలా మెజారిటీలో ఉన్న ముస్లిమ్స్ అక్కడ ప్రొటెక్ట్ చేయకపోతే సిగ్గు వస్తుంది నాకు. ఆ టెర్రరిస్ట్ ముస్లిమ్స్కి ఎవరు లైక్ చేయరు. ఖురాన్ కూడా చెప్పింది ఎవరు ఇన్నోసెంట్కి సంపుతారు ఆ రోజు మానత్వం చనిపోతుంది. హీఈస్ నాట్ అ ముస్లిం. క్లియర్ కట్. బంగ్లాదేశ్లో అట్లా చెప్తే నాకు ఇక్కడ సిగ్గు. మా మొత్తం ముస్లిమ్స్ ఎవరెవరికి అఫ్ఘానా ఉన్నది వాళ్ళు అందరు రాంగ్ చేస్తున్నారు. సో ముస్లిమ్స్ అంటే గాడ్ ఫియరింగ్, ముస్లిమ్స్ అంటే మానత్వం, ముస్లిమ్స్ అంటే ప్రేమ, ముస్లిమ్స్ అంటే సాక్రిఫైస్. అది రియల్ ముస్లిం. ఈ ఫాల్తూ నా కొడుకు కాశ్మీర్లో హంగామా చేసుకొని, మొత్తం మిడిల్ ఈస్ట్లో హంగామా చేసుకొని, లష్కరే తోయబా అని, హిజ్బుల్ ముజాహిద్దీన్ అని ఈ మొత్తం చూపించుకొని ముస్లిమ్స్కి రాంగ్ పిక్చర్ ఇస్తున్నారు. ముస్లిమ్స్ అట్లా కాదు, ఖురాన్ అది చెప్పదు. ఖురాన్ ప్రొటెక్ట్ చేయమంటది. దట్ ఈస్ వాట్ ఖురాన్ ఇస్. సో బంగ్లాదేశ్ ఐఎమ్ టోటల్ అగేన్స్ట్. మీకు కాంగ్రెస్ పార్టీలో సరైన అవకాశం దక్కలా ఇప్పటివరకు. ఫర్ సపోజ్ బండి సంజయ్ గారు లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి మిమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తే ఆర్ యూ రెడీ టు గో? నో. వై? వినండి, లాస్ట్ టైం బీజేపీలో పోతా అని చెప్పిన, అప్పుడు కూడా కేటగారికల్ చెప్తున్నా. హైదరాబాద్ సీట్, హైదరాబాద్ ఎంపీ నాకు చార్మినార్లో హిందుస్థాన్ జెండా పెట్టేస్తా. ఎందుకంటే నాకు ప్రూఫ్ చేయాలి. ఆ రోజు బీజేపీకి బీ టీం అసదుద్దీన్ దానికోసం అడిగిన, 100 సార్లు అడిగిన, ఇయ్యలేదు. టైమ్ ఈజ్ ఓవర్. బాన్ యాజ్ అ కాంగ్రెస్, డై యాజ్ అ కాంగ్రెస్, అంతే. దట్స్ ఆల్. పొజిషన్లు వస్తూనే పోతాయన్నా. పబ్లిక్ జిందాబాద్, జనతా జనార్దన్, ఆ దేవుడు ఉన్నాడు. ఓకే. ఫిరోజ్ ఖాన్ అడిగితే ఆ దేవుడికి అడుగుతాం. కాలు మొక్కాలి అంటే నాంపల్లి ప్రజలు కాలు మొక్తా. ఎవరి దగ్గర మొక్కను. ఏది ఉన్నా ఇది ఇష్టం ఉంటే తీసుకురా,
రక్తం ఇచ్చేస్తా. కానీ 5 సార్లు ఓడిపోయిన తర్వాత కూడా మీలో అదే రకమైన జీల్ కనిపిస్తోంది ఒక రాజకీయ నాయకుడిగా. ఏంటి కారణం? విప్లవం. ఎందుకు? దానికోసమే పుట్టిన రియలైజేషన్ అయిపోయింది. ఆ, ఇక రాజకీయాలంటే విరక్తి కలగలా? కలిగింది, కానీ అర్థమైంది ఇది ఒక బురదలో లోటస్ ఫ్లవర్ లాగా కావాలి. దట్స్ ఆల్. మార్పు తీసుకురావాలి. నెల్సన్ మండేలా